నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ రైతు చట్టాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు జయరాజ్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోలు టోల్ ప్లాజా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జయరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా పార్లమెంట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రైతులను అండగా నిలవాల్సిన ప్రభుత్వమే ఆత్మహత్యలకు పురుగొల్పేలా కుట్రలు చేస్తున్నదని జయరాజ్ పేర్కొన్నారు. నూతన చట్టం ద్వారా రైతులకు మద్దతు ధర రాక వలసలు, ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మునిపల్లి మండల నాయకులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను కొండాపూర్ వలయాధికారి శివలింగం, మునిపల్లి ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి వారిని అదుపులోకి తీసుకుని టానాకు తరలించారు. మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని గత 16 రోజులుగా ఢిల్లీ నగరంలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ కంకోల్ వద్ద ఉన్న టోల్గేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ టోల్గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మోడీ ఈరోజు రైతుల యొక్క ఆదాయాన్ని పెంచుతానని చెప్పేసి అతి దుర్మార్గంగా, అతి చట్ట విరుద్ధంగా మొత్తం కూడా పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల వల్ల మొత్తం కూడా రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇప్పటికే రైతులకు మద్దతు ధరలు రావడం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వలసలు పోతా ఉన్నారు. అట్లాంటి రైతులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఆదుకోవాల్సింది పోయి ఈరోజు రైతులను, వ్యవసాయాన్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే విధంగా ఈరోజు ఈ 3 చట్టాలు ఉన్నాయి. తక్షణమే ఈ చట్టాల వల్ల మొత్తం కూడా రైతులు తమ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు వ్యతిరేకమైన విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 2,25,000 మందికి ఫ్రీ కరెంటు రైతులకు వస్తూ ఉంది. ఈ చట్టం సవరణ వలన మొత్తం కూడా రైతులకు ఫ్రీ కరెంటు పోతుంది. ఇప్పటికే పెరిగిన ధరలతోటి ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెరిగి అదనంగా ఈరోజు రైతుల మీద భారం పడుతూ ఉంది. ఈ విద్యుత్ సవరణ చట్టంతో మరింత భారం పడుతుంది. రైతులు మోయలేని భారంతో ఆత్మహత్యలు చేసుకుంటారు, అప్పుల పాలవుతారు. ఇట్లాంటి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రైతు సంఘం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఆగదు. ఈరోజు ఢిల్లీ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు కంకోల్ టోల్ గేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తక్షణమే మోడీ యొక్క గవర్నమెంట్ వెంటనే ఈ చట్టాలని ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున, ప్రజా సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లేనిచో మాత్రం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. చెప్పండి, ఇట్లా వచ్చి రైతులందరూ కూడా సంఘాల ఇప్పుడు మీరు ఆపొద్దు కదా, పై ఆఫీసర్ ఎవరుందో వాళ్ళకి చెప్తే వాళ్ళు మేము మాట్లాడతాం కదా, మీరు ఎందుకు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ మీకు ఇబ్బంది వద్దు, మీ పై ఆఫీసర్ ఎవరుందో మేము ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మాట్లాడతాం. మీకు ఇబ్బంది ఏంటంటే మాట్లాడతాం. కలపండి, ఇట్లా వచ్చిర్రు వాళ్ళు కలపడానికి మాట్లాడకపోతే కూర్చుందాం. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే, చట్టాలను వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే. ఈరోజు ఢిల్లీలో గత 16 రోజుల నుంచి జరుగుతున్న
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు లక్షలాది మంది పోరాటం చేస్తారు. వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు దేశమంతటా ఉన్నట్టు అన్ని టోల్ గేట్ల దగ్గర సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం సంబంధించి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఇలా సిఐటియు, రైతు వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలా మోడీ చెప్తున్నట్టుగా రైతుల కోసం చట్టం చేయలేదు, రైతుల కోసమే తెచ్చినట్టయితే నువ్వు ఏ రైతు సంఘాలతో మాట్లాడడం, ఏ రైతులతో మాట్లాడడం, దేశంలో మేధావులతో చర్చలు సిద్ధమని ఇలా మేము సవాల్ చేస్తున్నాం. మోడీ పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇలా ఈ రైతు వ్యతిరేక చట్టాల వల్ల దేశంలో రైతులు మొత్తం పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉండదు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా కార్పొరేట్ శక్తుల కోసం తెచ్చిన చట్టాలు తప్ప రైతాంగం కోసం తెచ్చింది కాదు. బీఆర్ అనుభవం ఉన్నది. బీఆర్లో ప్రభుత్వ మార్కెట్లు మూసేసిన తర్వాత ప్రైవేటులు తన ఇష్టానుసారంగా ధరలు తగ్గించుకుంటున్నారు. ఇలా అందుకే ఇలా మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేంద్ర మోడీ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో ఎక్కడైనా చర్చిస్తాం, దేశంలో ఎక్కడైనా చర్చిస్తాం. రైతు సంఘాలుగా కార్మిక సంఘమే సిద్ధమని అడుగుతున్నాం. అందుకే ఈ చట్టాలు ఇలా రైతు వ్యతిరేక చట్టాలు. రైతులకు అప్పులో పోతారు, గిట్టుబాటు ధర ఉండదు, మార్కెట్ సౌకర్యం ఉండదు అంటున్నాడు. ఇలా రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది. 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు ఇలా మునిపల్లిలో కానీ సంగారెడ్డి ఉన్న పోయి ఢిల్లీ, బాంబే అమ్ముకోగలుగుతారని అడుగుతున్నాం. బాంబే తీసుకోకపోతే, ఢిల్లీ తీసుకోకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు. ఇంత బుర్ర లేని ప్రధానమంత్రి ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అందుకే ఇలా రైతులు 16 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే చర్చలకు సిద్ధపడి ఇలా పోరాటం చేస్తుంటే ఇది ఖలిస్తాన్ అంటారు, ఉగ్రవాదులు అంటారు, పాకిస్తాన్ అంటారు. అంటే ఒకటి మాట్లాడుతాడు ఇలా ఎదురుదాడి చేసే నైతం ఇలా మోడీ ప్రభుత్వాన్ని. ఇది మంచి పాలన కాదు, నిరంకుశ పాలన. ఇది అంతగా మించింది. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించేదాకా, విద్యుత్ బిల్లు ప్రైవేటీకరణ ఉపసంహరించేదాకా దేశంతో పోరాటం కొనసాగి తీర్థం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిక. సైడ్ చేయాలి. సైడ్ ఖర్చు పెట్టమన్నా, సైడ్ ఖర్చు పెట్టన్నా. మోడీ డౌన్ డౌన్, 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 మోడీ డౌన్ డౌన్. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను మోడీ డౌన్ డౌన్, 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 మోడీ డౌన్ డౌన్. రక్షించాలి మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి, రక్షించాలి, రక్షించాలి. రక్షించాలి రైతుల పట్ల మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి, రక్షించాలి, రక్షించాలి. రద్దు చేయాలి 3 రైతుల వ్యతిరేక ఆర్డినెన్స్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతుల వ్యతిరేక చట్టాలను, రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని, రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని, రద్దు చేయాలి, రద్దు చేయాలి. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ. దేశమంతా జరుగుతున్నది. రైతుల మద్దతుగా మీరు నిలబడాలి. వాళ్ళు ప్రతి రోజు చేస్తున్నారు. మరింత మక్క జరుగుతున్నాం. కొద్దిసేపు ఆత్మహత్య మధ్యలోనే మీ అందరినీ వార్తలు చెప్పుకోవాలంటే ఇప్పుడు మీరు అట్లా ఆపేయాలి, ఆపండించండి. మీరు సహకరించకపోతే మరి బలవంతం చేసే అధికారం ఉంటుంది కదా, బలవంతం చేసే అధికారం ఉంటుంది. కాంట్రాక్ట్ రద్దు చేయమంటే మీకు అర్థం కావచ్చునా? మీకు అర్థమవుతుందా లేదా? మోడీ మోడీ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో బంగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఈ 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మోడీ చెప్తా ఉన్నాడు ఓపెన్ మార్కెట్లో ఈరోజు రైతులు వచ్చి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఈరోజు
దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునే పరిస్థితి రైతులకు లేదు. సన్న చిన్నకారు రైతులే ఈరోజు 80% మంది రైతులు వీళ్ళున్నారు. వీళ్ళందరికీ కావాల్సింది మార్కెట్లు కావాలి, ఈరోజు మద్దతు ధరలు కావాలి, ఈరోజు పెట్టుబడికి అవసరమైన సహాయం కావాలి. అట్లాంటిది మాత్రం ఈ 3 చట్టాల్లో ఎక్కడ కూడా లేదు. అందుకోసమే ఈ చట్టాలు మొత్తం కూడా కార్పొరేటు అంబానీ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఇప్పుడు మొత్తం పైసలు బిజినెస్ చేయొద్దు. మీరు రైతు ఉద్యమాన్ని మద్దతు ఉద్యోగం చేశారు మేనేజర్ గా ఇప్పుడు